వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. ఓకే, బీబీ రివ్యూలకి వెళ్ళే ముందు మీకు ఒక మంచి విషయం చెప్దామని మేము వచ్చాము. సో మనకి ఇప్పుడు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి. గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నప్పుడు ఉత్సవాలకు భారీ విగ్రహాల పేరుతో ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్తో చేసే గణపతులను పూజించి కాలుష్యాన్ని పెంచుతున్నాం. సో ఈ క్రమంలో మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే కాన్సెప్ట్తో మన ధర్మపురిలో బెంక్స్ శివసేన యూత్ వాళ్ళు మట్టి గణపతిని ప్రతిష్ఠించి ప్రతి ఒక్కరికి ఆదర్శం అవుతున్నారు. 18 years నుండి ఎవ్రీ ఇయర్ ఒక న్యూ కాన్సెప్ట్తో గణేష్ని ప్రతిష్ఠిస్తున్నారు. గత 3 ఏళ్లుగా గణేష్ నవరాత్రుల్లో భాగంగా లక్కీ డ్రా ప్రోగ్రాం నిర్వహించి 3,50,000 రూపాయలు విలువగల 10 బహుమతులను అందజేస్తున్నారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైజ్ హోండా యాక్టివా స్కూటీ, సెకండ్ ప్రైజ్ హోండా షైన్ 100cc, థర్డ్ ప్రైజ్ 5 grams గోల్డ్, ఇలాగే 10 ప్రైజెస్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ లక్కీ డ్రా టికెట్ కేవలం 500 రూపీస్ మాత్రమే. డ్రా డేట్ వచ్చేసి 17th September 2024 ట్యూస్డే రోజున. సో హరి అప్ గైస్. సో ఈ అవకాశం కోసం మీరు మా వీడియోలో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ మరిన్ని వివరాల కోసం ఫాలో అవుతూ ఉండండి మా సిస్టర్స్. ఇప్పుడు బీబీ రివ్యూకి వద్దాం. ఎస్, బీబీ రివ్యూ ఈరోజు ఎమోషనల్గా, ఎంటర్టైన్మెంట్గా, సెంటిమెంటల్గా ముగిసింది. బాగుంది రివ్యూ. అంటే ఈరోజు బిగ్ బాస్ రోజుతో కంపేర్ చేస్తే ఈరోజు చాలా బాగుంది. మనం చూడదగ్గట్టు వాళ్ళ వాళ్ళ లవ్ ఫ్యామిలీ వీక్ లాగా చేశారు. బట్ ఏంటంటే ఇంత తొందర ఫ్యామిలీ వీక్ అనవసరం అనేసి అనిపించింది. అంటే ఎంతైనా కూడా 2 weeks లో చేసేది ఉండే, బట్ 2 weeks లోనే ఫ్యామిలీని ఎవరు మిస్ అవుతారు. బట్ ఏంటంటే మరి వాళ్ళ గిఫ్ట్స్ రావడము వాటిని అట్లానే ఆ రౌండ్ అనేది 10th week లో 12th week లో ఉంటుంది. యాక్చువల్గా ఫ్యామిలీ వీక్ 10th week లో ఉంటుంది. బట్ ఈ వీక్ ఏంటంటే 2nd week లో వీళ్ళు ఫ్యామిలీని మిస్ అవుతున్నారు అని చెప్పేసి ఫ్యామిలీ దగ్గర నుండి వాళ్ళ ఇష్టమైన వాళ్ళ దగ్గర నుండి కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి. అది కొంచెం ఒక 4th or 5th week లో పెట్టుంటే అయిపోయేదని నా ఉద్దేశం ఉండే, మా ఉద్దేశం ఇద్దరిది. సో ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ పెట్టిందని మనం ఏం చేయలేము ఫ్రెండ్స్. నేనేం చెప్తున్నా, ఇప్పుడు వచ్చి ఈరోజు బిగ్ బాస్ రివ్యూకి వస్తే స్టార్టింగ్ ప్రేరణ అంటే నైట్ యాక్చువల్గా ముచ్చట్లు జరిగినాయి లైవ్లో. అది ప్రేరణని అందరూ కొంచెం అడిగారు, ఎందుకు అలా రిజల్ట్ ఇచ్చినావు సంచాలక్గా అనేసి. ప్రేరణ కొంచెం బాధపడుకుంటూ చెప్పింది, మనం నిన్న నైట్ కూడా మాట్లాడుకున్నాం కదా, నేను నా సంచాలక్కి నేను కూడా వాల్యూ ఇవ్వాలి కదా, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నేను బిగ్ బాస్ ఎలా చెప్తే అలా విన్నాను అది అనేసి. బట్ మనం ఆల్రెడీ ప్రేరణ బలి అయిందండి యష్మి చేతుల్లో అన్నట్టే మనకి అర్థమైపోయింది అక్కడ. నిన్నటి దాంట్లో కూడా మనం చెప్పినాము వీడియోలో. సో ఇంకా ముందుకు వెళ్తుంటే నెక్స్ట్ డే సాంగ్తో ప్రారంభమైనాక ఎంటర్టైన్మెంట్ జరిగింది. నిఖిల్ నీ పక్కన పడ్డ చాలా ఎంటర్టైన్ చేసిండు శారీ కట్టుకొని. సో అది ఎంటర్టైనింగ్గా ఉండే. ఈరోజు నిఖిల్ డే అనుకోవచ్చు. హగ్స్, ఎంటర్టైన్మెంట్, కొన్ని ఎమోషన్స్ అన్నీ కలిపి నిఖిల్ చేశాడు. కానీ నిఖిల్ ఇంకా ఎంటర్టైన్ చేయొచ్చు, ఇంకా ఆడొచ్చు. వాట్ యు సే? ఆడుతున్నాడు కదా, ఇక బయట పడుతున్నాడు కదా. ఓకే, బయట పడుతున్నాడు కానీ ఇంకా ఆడొచ్చు, ఇంకా ఆడొచ్చు. ఆ సోనియాని కొంచెం దూరం పెడితే ఆడతాడు. సోనియాని పక్కకు పెడితే తను చాలా బాగా ఆడతాడు. ఆమె మైనస్ పాయింట్ అవుతుంది నిఖిల్ కి. అదొక్కటి పక్కకు పెట్టేస్తే, అవాయిడ్ చేస్తే బాగుంటది. ఆడపుల అని మగవాళ్ళతో తిరుగుతుంది. మగపులి వెనక వాడే పుల్ల. ఆడపుల అంటే అందుకే కావచ్చు, అందుకే ఆడపులేమో. ఆడపులి అంటే ఆడపులి చాలా ఎనర్జెటిక్ గా గేమ్స్ ఆడడం, బాయ్స్ ని అట్లా 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 ఆట ఆడించడం ఉంటుందండి. ఈమె ఆడపులి లాస్ట్ సీజన్ లో అంటే అదే 24/7 ఆ సీజన్ వచ్చింది కదా, OTT సీజన్ లో ఉంది ఆడపులి అంటే బిందు మాధవి. షీ ఈజ్ అన్ ఆడపులి, నాట్ దిస్ గర్ల్. షీ ఇస్ నాట్ అ గర్ల్, షీ ఇస్ అ విమెన్ యాక్చువల్లీ. సో ఎస్, ఇది ఇంకా నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అట్లా జరిగిపోయింది. దాని తర్వాత మణికంఠ కూడా బాగా ఆడుతున్నాడు.
మణికంఠ ఇప్పుడు ఎండ్లో మణికంఠతో ఎండ్ అయిపోయింది. మంచి దొంగతనం చేస్తున్నాడు. దొంగతనాలు చాలా చేస్తున్నాడు. కరెక్టే అది, ఎందుకంటే మరి ఆట కొనసాగాలంటే ఏదో ఒకటి చేయాలి. ఈజ్ అ టాలెంటెడ్ పర్సన్, కానీ కొంచెం ఎమోషనల్, కొంచెం అది లేదు వాళ్ళ మంచిగా ఫ్లర్టింగ్ కూడా మంచిగా చేస్తున్నాడు. కాంటెంట్ ఇస్తున్నాడు మణికంఠ, బాగానే జరుగుతుంది. ఓటింగ్ ఈ మణికంఠ కావాలి యాజ్ ఎ లవర్ బాయ్ గా తను బాగున్నాడండి. పాపం ట్రోల్ చేస్తున్నాం, ఫస్ట్ నుండి ట్రోలింగ్ అవుతుంది తనది, కానీ యాజ్ ఎ లవర్ బాయ్ గా ఇవాళ చిన్న చిన్న ఫ్లర్టింగ్స్ అవి ఇవి అన్ని అంటే కాన్సెప్ట్ అట్లా ఉంది వాళ్ళు చేసుకునేది. బట్ ఏంటంటే అతన్ని ఒక లవర్ బాయ్ గా యూనో ఒక హీరో లాగా చూస్తే బాగానే ఉన్నాడు. కానీ ఆట కూడా ఆడాలి కదా. ఆడుతున్నాడు ఆట మొదలు పెట్టిండు, ఆడతాడు. ఎందుకంటే మరి నిఖిల్ లాగా నిజాయితీగా ఉంటా, నేను అట్లా చేస్తాను అంటాడు కదా. నిజాయితీ హగ్గులు తప్ప ఏం లేవు నిజాయితీ. లేదు నేను అట్లాంటి ఫుడ్ నేను దొంగతనం అవును. సో మణికంఠ బాగుంది, ఆట బాగుంది. ఇంకేం చేస్తున్నావు నెక్స్ట్ చూద్దాం. రేపైతే సాటర్డే. మణికంఠ సిఏ గ్రాడ్యుయేట్ అంట, సిఏ జాబ్ కూడా చేస్తున్నాడంట అదే అమెరికాలో. చాలా టాలెంటెడ్ పర్సన్ ఉన్నాడు, కానీ కొంచెం ఎమోషనల్ అత్యాచారం స్టార్టింగ్ లో ఎమోషనల్ అంత చేయకపోతే తను బానే లేదు అంత చేయకపోతే మాత్రం మణికంఠ ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయ్యేవాడు. సో అది ఆ తర్వాత ఇంకా గిఫ్ట్స్ వచ్చాయి. గిఫ్ట్స్ లో వచ్చేసి ఫస్ట్ నిఖిల్ వర్సెస్ లైక్ ఆదిత్య సారీ అభయ్ వాళ్ళ డాడీది వాచ్ అండ్ నిఖిల్ వాళ్ళ డాడీది షర్ట్ వచ్చింది. సో దీంట్లో అయితే ఇక్కడ ఇవ్వడం కూడా సిమిలర్ గా ఉన్న వాళ్ళే ఇచ్చిండ్రు అనమాట. వాళ్ళకి వీళ్ళకి ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో డాడీ ఎమోషన్స్ కానీ, తర్వాత లవర్ నిఖిల్ కి అబ్బాయికి వాళ్ళ ఒకరికి షర్ట్ ఇంకొకరికి వాచ్ వచ్చింది. సో అబ్బాయికి వాచ్ వచ్చింది ఎందుకంటే కంటెస్టెంట్స్ అబ్బాయికి ఓటేశారు. నిఖిల్ షర్ట్ వెళ్ళి అబ్బాయి అందులో వేసేసిండు. ఎందులో అంటే కన్ఫెషన్ స్టోర్ రూమ్ గానీ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నయనిక అండ్ సీత టెడ్డీ అండ్ తర్వాత ఇంకొక టాయ్ వచ్చింది. అది టాయ్ పైన షర్ట్, అది టెడ్డీ, అది మన ఎలిఫెంట్ టాయ్ వచ్చింది. అదంతా వాళ్ళు కూడా చూసారు కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. ఏంటంటే సీత తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడి తన ప్రజెంట్ ఫ్రెండ్ గురించి చెప్పింది. ఇక్కడ అది కొంచెం ఎమోషనల్ అనిపించింది, కొంచెం అంత హార్ట్ టచింగ్ అంటే. బట్ యూ నో అబౌట్ నైనిక సాయితో రిలేషన్షిప్ లో ఉందా లేదా అన్న చాలా మందికి డౌట్ కదా. షీ బ్రోకప్, ఆమె బ్రేకప్ చేసుకుంది. ఈ విషయం మాత్రం ఇక్కడే రివీల్ చేసింది. అంటే వేరే షోలలో కూడా రివీల్ చేసింది, కాకపోతే ఇక్కడ క్లియర్ గా చెప్పింది. అబ్యూజింగ్ రిలేషన్షిప్ తర్వాత నేను మళ్ళీ రిలేషన్షిప్కి వచ్చాను హైదరాబాద్లో. అతను ఎవరు అన్నది మనం చెప్తాం ఫ్రెండ్స్, మన ఛానల్లోనే నేను మీకు రివీల్ చేయబోతున్నా త్వరలో. సో స్టే ట్యూన్డ్. నైనిక బాయ్ ఫ్రెండ్ తనకి ఒక షర్ట్ అండ్ డాల్ పంపించాడు కదా, తనకు వచ్చేసింది. హౌస్ మేట్స్ అంతా తనకి ఇచ్చారు, ఎందుకంటే తన స్టోరీ ఎమోషనల్గానే ఉండబోతుంది, అందుకనే హౌస్ మేట్స్ అంతా కనెక్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వర్సెస్ నబీల్ ఉండే. నబీల్ వాళ్ళ డాడీ ఫోటో, పృథ్వీ వాళ్ళ డాడీ చిన్నప్పటి ఫోటో వచ్చింది. వన్ అండ్ ఓన్లీ ఫోటో అంటే పృథ్వీకి ఉంది. సో మన ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ పృథ్వీని నువ్వు అంటే యాంగర్ మేనేజ్మెంట్ వాళ్ళ డాడీ కూడా లేదని చెప్పాడు ఇందులో. సో పృథ్వీని నువ్వు ఉండగలవు కానీ నబీల్ ఉండలేడు. యాంగర్ మేనేజ్మెంట్ మా డాడీ నుండి వచ్చింది, సేమ్ నాకు మా డాడీ నుండే వచ్చిందని చెప్పిండు. అదే చెప్తున్నామని. బాగానే ఉంది, ఎమోషనల్ గా మాత్రం మనం కూడా కొంచెం కనెక్ట్ అవుతాము ఎపిసోడ్ లో. సో ఆ తర్వాత ఇంకా కొన్ని ఇంకా నైట్ అయిపోయింది. మన మణికంఠ మొత్తం ఇల్లంతా తిరిగి వీళ్ళ దొంగతనం చేసుకుంటూ ఎక్కడెక్కడో దాస్తున్నాడు. మంచిగా జరిగింది, ఎందుకంటే అలా ఆ పనే కదా చెయ్యాలి. వాళ్ళు ఫుడ్ ఉత్త పచ్చికూరగాయలు తిని ఉండలేరు, ఆ పని చెయ్యాలి. బిగ్ బాస్ దానికి ఏమనట్లేదు, కానీ వీళ్ళంతటా వీళ్ళు పోయి ఎంకరేజ్ చేయలేదు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఒక్క కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఈమె హగ్స్ ఏందండి సోనియా. కరెక్ట్ పాయింట్ అంటే మళ్ళీ హగ్స్ గురించి ఎందుకు చెప్తావు? కరెక్ట్ పాయింట్ కాదు, ఇంట్రెస్టింగ్ పాయింట్, సారీ. అట్లా హగ్స్ ఏందండి, ఎక్కడ పోయినా ఇటు ఇతన్ని నడుమ మధ్యలో ఏమంటారు నడుమ మురారి లాగా
ఇక్కడ నారి కాదు, మురారి నడుమ నారి అన్నట్టు ఈ మన పేరేంది, ఇటు పృథ్వీ ఇటు మనోడు నిఖిల్ మధ్యలో వీళ్ళిద్దరిని ఫూల్ చేస్తుంది ఎమోషనల్ గా. పృథ్వీ అవ్వతలేడేమో కానీ అవుతున్నట్టు చూపిస్తుండు. పాపం వాడు వీడు అనుకుంటూ నిఖిల్ బాగా మాట్లాడి, నాకైతే అంత ఏజ్ ఆమె ఇంత ఏజ్ మాట్లాడితే నాకు ఒక తమ్ముడు గురించి చెప్తున్నట్టు అనిపించింది. 37 ఈయన 28 ఉండదా? అయితే ఏంది ఈమె హగ్గులైంది, ఈమెకి ఏం రాకముందు ఎమోషనల్ అయిపోవడైంది. నేను ఎమోషనల్ అయితే చాలా కష్టం, నేను ఆడపులేమో చూడలేకపోతున్నామండి. కాదండి మరీగా చూస్తలేవా నన్ను అడగకు, అవి నేను చూడలేకపోతున్నా. అదే అవును, ఇది కూడా నిజమే. ఎవరు చూడలేకపోతున్నారు ఈ బిగ్ బాస్. ఏదో మేము రివ్యూ చెప్తున్నాం కాబట్టి అంతో ఇంతో చూస్తున్నారు, కానీ చాలా కష్టంగా అసలు సాగుతుంది ఈ బిగ్ బాస్. ఆ ఊరికే ఆ బోర్ ఏమంటారు, ఈ కన్నీళ్ళ పరవశం నాకు చూడలేకపోతున్నా. మీనింగ్ లేక ఇప్పుడు సిచ్యువేషన్ బిగ్ బాస్ జూమ్ చేస్తున్నాడు ఇట్లా హ్యాండ్ పట్టుకుంటే, ప్రతి ఒక్కరిని ఇట్లనే హ్యాండ్ పట్టుకోండి ఇద్దరిని, కెమెరా ఇట్లా వెళ్తుంది. ఎస్. సో ఏంటంటే ఆమె వరకు వచ్చింది అంటే ఎవరైనా ఎమోషనల్ అవుతుంది. నా వరకు నేను ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నా అంటే ఏడుస్తా. కానీ ఎవరెవరు ఎక్కడ పాయింట్స్ ఇస్తుంది అదే శేఖర్ ని వేసుకోవాలి. శేఖర్ కూడా ఎమోషన్ అయింది. లేదు, ఎక్కడ హగ్ ఇట్లా పట్టుకుంది కదా, ఎక్కడ హగ్ చేసుకుంటుందని నిఖిల్ మధ్యలో వచ్చి దూరిండు. పిచ్చోడు నిఖిల్, నిజంగా చెప్తున్నా పిచ్చోడు. ఆమె మత్తులో పడుతున్నాయి. అవసరం లేదు అదంతా, ఆట వేస్ట్ చేసుకుంటా. ఆట ఆడండి, ఆట ఆడితే విన్ అవుతారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనం ఓటింగ్ అనాలిసిస్ కూడా చేద్దాం. అంటే ఓటింగ్ పోల్స్ వచ్చాయి. మనం నాకు వచ్చేసి నువ్వు చెప్పు, సరే చెప్పు, నువ్వు చెప్పు. నేను నా అనాలిసిస్ ప్రకారం ఐ మీన్ నిఖిల్ టాప్ 1 లో ఉన్నాడు ఓటింగ్ లో. నెక్స్ట్ వచ్చేసి మన విష్ణుప్రియ ఉంది. వీళ్ళిద్దరికి పోటాపోటీగా ఓట్లు పడుతూనే ఉన్నాయి. విష్ణుప్రియ గేమ్ మనం చూస్తున్నాం కాబట్టి బాగానే ఆడుతుంది. ఫస్ట్ వీక్ లో అంత లేకున్నా సెకండ్ వీక్ లో లేచింది. నిఖిల్ కూడా సెకండ్ వీక్ లో బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ వీక్ తో పోలిస్తే సెకండ్ వీక్ లో తగ్గించాడు సోనియా వల్ల, బట్ స్టిల్ ఇస్ ప్లేయింగ్. వాళ్ళిద్దరికి పోటాపోటీగా ఓట్లు. నెక్స్ట్ సోనియాని నెగటివ్ యాంగిల్లో ఓట్లు పడకుండా బిగ్ బాస్ ఉంచుతారని మనం ఫస్ట్ నుండి చెప్తున్నాం వీడియోలో. నెగటివ్ యాంగిల్లో సోనియాని సేవ్ చేస్తారు. నాగమణికంట 3rd ప్లేస్లో ఉన్నాడు, సోనియా 4th ప్లేస్లో ఉంది. నాగమణికంట కూడా యాజ్ యూజువల్ ఎమోషన్ అండ్ ప్లస్ సింపతి ప్లస్ గేమ్ స్ట్రాటజీ ఆడుతున్నాడు. సింపతి లేదండి ఇప్పుడు, ఫస్ట్ వీక్ లో ఉన్నట్టు ఇప్పుడు లేదు సింపతి. అతనికి ఓట్స్ ఏంటంటే ఇప్పుడు గేమింగ్ తోట పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఒకవేళ వస్తే రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతుంది. అవును, ఎస్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఒకరు లేదంటే ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవుతారు. అండ్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే గానీ డబుల్ ఎంట్రీ మాత్రం ఉండాలి. ఈ మొహాలను చూడడం డబుల్ ఎలిమినేషన్ ఇది కూడా జరుగుతుంది శివాని. ఒకరిని బోరింగ్ పర్సన్స్ ఉన్నారు, ఉంచుతారు. బోరింగ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి కొంచెం జోష్ ఇచ్చే వాళ్ళైనా రావాలని నేనైతే బాగుంటది. ఎందుకంటే సెకండ్ వీకే కాబట్టి దే విల్ గెట్ ఇన్. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఒకరిని పంపుతారు, ఎక్కడికి ఇంటికి పంపించేస్తారు, ఒకరిని సీక్రెట్ రూమ్ లో ఉంచుతారు. సీక్రెట్ రూమ్ ఇప్పుడు లేదనుకుంటా కదా, లాస్ట్ సీజన్ 6th సీజన్ లో లేదు. సో 2.0 అశ్వత్థామ లాస్ట్ సీజన్ లో అది పండింది కాబట్టి ఈ సీజన్ లో ఉంటది మాక్సిమం. చెప్పాలి మనం, రేపు మీకు అప్డేట్ ఇస్తాం దీని గురించి మార్నింగ్. స్టే ట్యూన్డ్. ఇంకొకటి వచ్చేసి సీత పర్ఫార్మెన్స్ వైజ్ 100% కరెక్ట్ ఉంది. బట్ ఓట్స్ కొంచెం తగ్గున్నాయి. సీత, నైనిక, శేఖర్, ఆదిత్య ఈ 4గురికి ఓట్లు తక్కువ ఉన్నాయి. సీత ఒకవేళ సేవ్ అయినా నైనిక, ఆదిత్య అండ్ శేఖర్, ఆదిత్య, నైనికలో ఈ లాస్ట్ 3లో కొంచెం అటు ఇటు ఉంటాయి. ఈ రోజు 12 వరకు ఓటింగ్ ఉంటుంది. అయిపోతే మాత్రం నా అనాలిసిస్ అంటే మాది ఈమెకు ఏమనిపిస్తుందేమో, ఇంకా నేను అడగలేదు. ఆదిత్య ఓం వెళ్ళినట్టు నేను కూడా అదే అనుకుంటున్నా. ఆదిత్య లేదంటే శేఖర్ కి లాస్ట్ అంటే టాప్ 4 లీస్ట్ లో ఉన్నారు. టాప్ 4 లో వీళ్ళు చెప్పలేం. సీత, నైనిక కూడా ఏమైతుందో తెలియదు. బట్ ఇది ఈ రోజు అప్డేట్. ఆదిత్య ఓం ఆర్ శేఖర్ అనుకుంటున్నా. ఉంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, లేదు అని అంటే రేపే ఉంటుంది. అది లేదు అని అంటే ఒకరు ఇంటికి, ఒకరు సీక్రెట్ రూమ్ కి అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఓకే, సో స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Sama Sisters. Sama Sisters.